సో అది అంటే సరే కేసీఆర్ గారి గురించి ఆ కామెంట్స్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక నాయకుడు దట్టు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుడు ఇలా మాట్లాడడం అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కాదు. నెవర్ బిఫోర్ ఎవరు అగైన్ అని అనకూడదు, కానీ నెవర్ బిఫోర్ అంతవరకు అయితే చెప్పగలను. మహేష్ గారు, ఇది ఏంటి ఇంత ధీమా? అంటే వికే గారు అంటే రేవంత్ నన్ను దగ్గర నుంచి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడైనా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా దగ్గర నుంచి చూసిన వాడిగా చెప్తున్నా ఒక మాట. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, ఒక లక్ష్యాన్ని అంటూ ఎంచుకొని ఒక గోల్ సెట్ చేసుకొని ఒక ధైర్యంగా అడుగు ముందుకేసి క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తూ పోతే విజయం నీ కాళ్ళ దగ్గర బానిసై నిల్చుంటుంది అని మాట చెప్తాడు. నీ కాళ్ళ మీద పడుతుంది విజయం అని. సో విజయం నీ బానిస అవుతుంది అని. అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న తర్వాత దానికోసం నేను క్రమశిక్షణతో అవసరమైన నిబద్ధత మేరకు నేను పనిచేస్తాను, తద్వారా నాకు విజయం సిద్ధిస్తుంది అనే ఫార్ములా ఆయన చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. పొలిటికల్ జర్నీ కూడా చూడండి, జడ్పీటీసీ టు అది టర్మ్ అయిపోకముందే ఎమ్మెల్సీ టర్మ్ అయిపోకముందే ఎమ్మెల్యే 2 times, తర్వాత ఒకసారి ఇబ్బంది కలగగానే ఎంపీ, అది కూడా దేశంలో పెద్ద కాన్స్టిట్యున్సీలో ఎంపీ, అది కూడా సడన్గా కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీ కావడం అంత ఆషామాషి కాదు. అండ్ దట్టు అప్పుడు మోడీ వేవ్ నడుస్తున్న టైం అది. సీనియర్లే వెనక్కి పోయినట్టు పోటీ చేయడానికి అవకాశం ఉన్నా కూడా అమ్మో ఈ వేవ్లో ఎందుకులే అనే పరిస్థితి ఉన్న రోజుల్లో మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా లాంటిది. అట్లాంటి మల్కాజ్గిరిని చూజ్ చేసుకొని గెలిచిన తర్వాత ఆ కాన్ఫిడెన్సే వారు అది చూసిన తర్వాతనే హైకమాండ్ పిసిసి చేసింది. మీరు చూస్తే 2017 అక్టోబర్లో వారు పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలోకి 2021 జూన్ మాసంలో వాళ్ళు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ అన్న నియామకం కావడం. అక్కడ నుంచి కట్ చేస్తే 2023 డిసెంబర్, అంటే నాట్ లెస్ దాన్ 3 years, 2.5 yearsలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం. సో అనుకున్న లక్ష్యం కోసం కష్టపడే తత్వం ఉంది కాబట్టి రేపొద్దున రాబోయే అవకాశాలను ఆయన ముందే ఫోర్కాస్ట్ చేసి ఎస్ నేను మళ్ళొకసారి సీఎం అని బలంగా చెప్పగలుగుతున్నాడు. ఇంకొక మాట ఏం చెప్తారు ఎప్పుడంటే, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేసీఆర్ అధికారంలో ఉండి సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ని ఓదించి సీఎం అయినా నేను ఇవాళ సీఎంని ఉన్నా, అవతల పార్టీ అంత వీక్గా ఉంది, బీజేపీ కన్సూప్ మేరలో ఇక్కడ కనబడతలేదు, నేను మళ్ళొకసారి సీఎం కావడానికి నాకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయనేది వారి కాన్ఫిడెన్స్. సో డెఫినెట్గా అది వారు నడుచుకుంటూ వచ్చిన మార్గం, ఆ పట్టుదల, క్రమశిక్షణ, ధైర్యంగా ముందుకు అడిగేసే విధానం, దానివల్ల. అయితే దాని జస్టిఫికేషన్ కూడా చెప్తాను నేను, ఊరికే ఆయన జర్నీ చెప్పినాం కదా, జస్టిఫికేషన్ కూడా ఏంటంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎప్పుడు మళ్ళీ ఆశీర్వదిస్తారు మనం ఇచ్చిన హామీలు అమలు చేస్తే. 6 గ్యారంటీలు హామీ ఇచ్చినాం, దాదాపు 90% అమలు. హామీల గురించి మాట్లాడదాం మనం. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో